మెదక్ జిల్లా చేగుంట మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా పలారం బండి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ లస్కర్ బోనాలను తలపించేలా చేగుంట బోనాల ఉత్సవాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో చేగుంటకు కాళేశ్వర జలాలు వచ్చాయన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలను తలపించే విధంగా అద్భుతంగా నిర్వహించిన రాజును మా టీం మొత్తం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదేందో ఏమో కానీ చేగుంట బోనాలంటే వాన బరాబర్ పడుతుంది. పోయిన సంవత్సరం కూడా నేను వీడికి వచ్చిన మా రాజు, మా ప్రభాకర్ అన్న పిలిస్తే పెద్ద వర్షంలోనే వచ్చినాం. ఈసారి చూస్తే ఈసారి కూడా బ్రహ్మాండమైన వర్షం పడ్డది. వాస్తవానికి వారం రోజుల నుంచి వాన లేక రైతులందరూ ఎప్పుడు వానలు పడతాయా, పంటలు ఉంటాయా అని ఎదురు చూసింది కళ్ళలో వత్తులేసుకొని. కానీ అమ్మవారి దయ ఉన్నట్టుంది. అందుకే ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడి రైతులందరికీ ఎంతో మేలు జరిగింది. మరి అమ్మవారి దయతో మీ అందరి కోరికలు నెరవేరాలి. చేగుంట మండలం, మన మెదక్ జిల్లా, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు సాగాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు చేగుంటకు, మెదక్ జిల్లాకు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చాం. మన శంకరంపేట కెనాల్ ఈ పక్కనే చిత్తోజుపల్లి దాకా వచ్చింది. రామాయణపేట కెనాల్ అయితే పూర్తి చేసినాం. చాలా చెరువులు చేగుంట, రామాయణపేట మండలాల్లో నింపుకున్నాం. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. దానికి గోదావరి జలాలు తోడైపోతే ఈ చేగుంట ప్రాంతం బంగారు తురుకైతుందని ఆనాడు కేసీఆర్ గారు